వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాళీ పూజ దీపావళి రోజున కాళీని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా అండి? దానికి ఇప్పుడు తెలుసుకుందామా? కాళీదేవిని ఎందుకు పూజిస్తారో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కార్తీక అమావాస్య రాత్రి దీపావళి పండుగ జరుపుకుంటారు. ఇక్కడ లక్ష్మీదేవి మరియు గణేశుడిని పూజిస్తారు. అయితే పశ్చిమ బెంగాలీ, అస్సాము మరియు ఒరిస్సా రాష్ట్రాలలో ఈరోజు కాళీ పూజ అని పిలువబడే మా కాళీ పూజకు అంకితం చేయబడింది. ఈ పూజ అర్ధరాత్రి జరుగుతుంది. పశ్చిమ బెంగాలీలో దసరా తర్వాత 6 రోజుల తర్వాతే లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. దీపావళి కాళీ పూజకు అంకితం చేయబడింది. కానీ ఈ రోజున కాళీ పూజ ఎందుకు చేస్తారో, మరి దాని ప్రాముఖ్యత ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా? దీపావళి రోజున కాళీ పూజ ఎందుకు, కాళీ పూజ యొక్క ప్రాముఖ్యత, కాళీ పూజ ఎలా చేయాలి, కాళీమాత హారతిని తెలుసుకుందామా? మత విశ్వాసాల ప్రకారం కాళికాదేవి రాక్షసులను నాశనం చేసిన తర్వాత ఆమె కోసం అదుపు లేకుండా కొనసాగింది. ఆమె కోపం అదుపు లేకుండా కొనసాగిందంట. ఆమె కోపాన్ని శాంతింపజేయటానికి శివుడు ఆమె పాదాల వద్ద తనను తాను ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె పాదాల కింద తన శరీరాన్ని తాకిన వెంటనే ఆమె కోపం శాంతించింది. దీని జ్ఞాపకార్థము లక్ష్మి ఉద్భవించినప్పుడు ఆమె ప్రశాంతమైన రూపాన్ని పూజించే సాంప్రదాయం ఉంది. అయితే దీపావళి రాత్రి కొన్ని రాష్ట్రాలలో ఆమె ఉగ్ర రూపాన్ని కాళికగా పూజిస్తారు. హిందూ పురాణాలలో భూమిని పీడిస్తున్న రాక్షసులను మరియు దుష్ట శక్తులను నిర్మూలించడానికి దుర్గామాత అవతారముగా కాళీమాత ఉద్భవించిందని నమ్ముతారు. కాళీమాతను పూజించటము వల్ల జీవితంలో అన్ని దుఃఖాలు తొలగిపోతాయని మరియు శత్రువులు నాశనం అవుతారని నమ్ముతారు. ఆమె ఆరాధన ఒకరి జన్మ జాతకంలో రాహువు మరియు కేతువు అనే దుష్ట గ్రహాల ప్రభావాన్ని శాంతపరచగలదని కూడా చెప్తారు. చాలా ప్రదేశాలలో కాళీ పూజ కూడా తాంత్రిక పద్ధతిలో ముడిపడి ఉంది. కాళీమాత పూజను 2 విధాలుగా నిర్వహించవచ్చు. సాధారణ రూపము మరియు తాంత్రిక రూపము. సాధారణ రూపం ఎవరైనా చేయవచ్చు. మరియు 108 మందార పువ్వులు, 108 మట్టి దీపాలు, 108 బిల్లి ఆకులు మరియు 108 దుర్వ గడ్డి రెక్కలను సమర్పిస్తారు. అదనముగా పండ్లు, స్వీట్లు, బియ్యము, పుడ్డింగ్, కీర్ అంటారు దాన్ని, వేయించిన కూరగాయలు మరియు ఇతర వంటకాలను దేవతకు నైవేద్యముగా అందిస్తారు. అంటే తుహై జగడంటే కాళీ జై దుర్గే కన్సార్ వాలి అని అంటారు. లైక్ షేర్